దిల్సుఖ్ నగర్ జంట పెళ్లిళ్ల దోషులకు ఉరేసరి ఖరారు చేసిన హైకోర్టు ధర్మాసనం. ఎన్ఐఏ కోర్టు తీర్పునకు సమర్థన, దోషుల అప్పీల్ డిస్మిస్. దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదు. శిక్షను జీవిత ఖైదుగా మార్చడం వృధా. హైకోర్టు ధర్మాసనం. 45 రోజుల పాటు 150 మంది సాక్షుల విచారణ. ఆ ఘటన నేటికి వెంటాడుతున్న పీడకలని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా వీళ్ళు దాదాపుగా 18 మంది చనిపోయారండి. మరొక 131 మంది గాయాలైన ఈ సంఘటనలో ఇప్పటికి ఇన్నాళ్ళకైనా వీళ్ళకి ఉరిశిక్ష పడింది. అయితే గతంలో ఉరిశిక్ష వేసింది ఎన్ఐఏ కోర్టు. అయితే వీళ్ళు అప్పీల్కి వచ్చారు. ఇప్పుడు హైకోర్టు కూడా ఉరిశిక్ష వేయాలి అని చెప్పి కన్ఫర్మ్ చేసింది. అయితే ఇప్పటికైనా మరి ఉరిశిక్ష పడుతుందా, లేకపోతే వీళ్ళు ఇక్కడి నుంచి సుప్రీంకోర్టుకో లేకపోతే రాష్ట్రపతికో ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయో కూడా చూడాలి. మరి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ బత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉండగా A2 నుంచి A6 వరకు ఉన్న 5గురిని ఎన్ఐఏ కోర్టులో మరణశిక్ష ఖరారైంది. 157 మంది సాక్షులను విచారించాక ఎన్ఐఏ కోర్టు ఈ తీర్పునిచ్చింది. దాంతో దోషులు ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో ట్రయల్ కోర్టు కూడా తన తీర్పును హైకోర్టుకు రిఫర్ చేసింది. ఈ 2 పిటిషన్లపై జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధ ధర్మాసనం 45 రోజుల పాటు సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితులకు మరణశిక్ష విధించడాన్ని ట్రయల్ కోర్టు అన్ని వాస్తవాలను, పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాకే ముగింపునకు వచ్చింది. ఈ కోర్టు సైతం స్వతంత్రంగా నిందితుల తరపుల వాదనలను, ఆయా సాక్షుల వాంగ్మూలాలను కూలంకషంగా పరిశీలించింది. ప్రతి సాక్షి వాంగ్మూలాన్ని సరైన పద్ధతిలో రికార్డ్ చేశారు. దోషులకు మరణశిక్ష విధించడానికి సరైన కారణాలను ట్రయల్ కోర్టు ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితంగా రికార్డ్ చేసింది. ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించడంలో చూపిన విచక్షణను, నిర్దేశించుకున్న కారణాలను, చేసిన కసరత్తును పరిశీలించిన తర్వాత ఆ తీర్పు ఏకపక్షం, అసమంజసం అని చెప్పడానికి వీల్లేదన్నది మా అభిప్రాయం. పరిస్థితులను సరైన రీతిలో ఆవిష్కరించడానికి సమగ్రమైన ఉదారవాద కోణంలో ప్రయత్నం చేశాం. దోషుల్లో పరివర్తనకు సంబంధించిన ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు మానసిక నిపుణులు ఇచ్చిన నివేదికలు సైతం క్షుణ్ణంగా పరిశీలించాం. ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా మరణశిక్షను ధృవించడానికి ఇది సరైన కేసు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సిఆర్పిసి సెక్షన్ 366 ప్రకారం ట్రయల్ కోర్టు గరిష్ట శిక్ష అయిన మరణశిక్షను విధిస్తే దాన్ని హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే 2016లో ట్రయల్ కోర్టు తన లేఖ ద్వారా మరణశిక్షను ధృవీకరించాలని కోరినట్టు ధర్మాసనం వివరించింది. సమగ్ర చర్చ తర్వాత నిందితుల్లో సంస్మరణ తేవడానికి లేదా పునరావాసం కల్పించడానికి ఎక్కడా చిన్న అవకాశం కూడా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉరిశిక్షను జీవిత ఖైదుగా మారిస్తే ఆ ప్రయాస నిష్ఫలంగా మారుతుంది. ట్రయల్ కోర్టు తీర్పులో మేము జోక్యం చేసుకునే విధంగా అప్పీల్దారులు ఒక్క కారణాన్ని కూడా చూపలేకపోయారు. ఇక మరణశిక్షను ఖరారు చేయడం తప్ప మరో అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్పి కోర్టు వాదించింది. ఇక్కడ నాదో డౌట్ అండి, వీళ్ళ తరపున ఒక లాయర్ ఎవరో వాదించుంటాడు కదా, వీళ్ళ తరపు ఎట్లా వాదిస్తాడు లాయర్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ ఢిల్లీలో సంఘటన జరిగింది, నిర్భయ సంఘటనే కదా. నిర్భయ సంఘటనప్పుడు ఆ దోషుల తరపున వాదిస్తానికి ఒక్క లాయర్ కూడా ముందుకు రాలేదు తెలుసా, ఆ దోషుల తరపున వాదిస్తానికి. సో ఇలాంటి వాళ్ళు వీళ్ళ వల్ల జరిగిందని తెలిసిన తర్వాత కూడా వీళ్ళ తరపున వాదిస్తానికి ఈ లాయర్లు ఎట్లా వస్తారనేది నాకు ఎప్పుడు డౌట్గా ఉంటుంది. ఇప్పటికీ ప్రభుత్వ సహాయం అందలేదంట. చూడండి, బాంబు పేలుడు జరిగిన రోజు ఛాయ్ వడబోసే బట్టను కొనుక్కునేందుకు దిల్సుఖ్ నగర్ వెళ్ళాను. అప్పుడే బాంబు పేలి నా మోకాళ్ళ కింద భాగంలో 7 గాయాలయ్యాయి. కుక్కర ముక్కలు లోపలికి చొచ్చుకుపోయాయి. అప్పటి ప్రభుత్వం 50,000 ఇచ్చింది, కానీ వైద్యానికి 200 ఖర్చు అయింది. ఆ తర్వాత బాధితులకు సాయం ప్రకటించినా ఇప్పటి వరకు ₹1 కూడా అందలేదు. అసలు మా పరిస్థితి ఎలా ఉందని పట్టించుకుని నాదురే లేడు. ఇప్పటికీ కాళ్ళు నొప్పులతో హోటల్ నడుపుకుంటున్నా అని అజ్మతుల్లా మలక్పేట ఆయన చెప్తున్నాడు. ఇంత దారుణం అండి, మన ప్రభుత్వాలు ఇట్లుంటాయి. సో ఎక్కడైతే జరిగిందో A1 మిర్చి సెంటర్ దగ్గర సంబరాలు చేసుకున్నారంట. యువజన కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ రెడ్డి కార్యకర్తలు కూడా A1 మిర్చి పాయింట్ వద్దకు చేరుకొని మిఠాయిలు పంచిపెడుతూ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు రాష్ట్రపతి క్షమాభిక్ష అంటూ జాప్యం జరగకుండా తక్షణమే దోషులను ఉరి తీయాలని ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ గాయాలు ఇంకా మర్చిపోలేకపోతున్నారంట. ఇప్పటికీ చెవులు వినపట్టలేదంటే బక్కారెడ్డి క్షత్రఘాతుడు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు సమయంలో అక్కడే ఉన్నాను. పేలుడు శబ్దానికి వినికిడి శక్తి కోల్పోయాను. వారం రోజుల తర్వాత హాస్పిటల్లో చికిత్స చేశారు. ఆ తర్వాత పరిస్థితి కొంత మెరుగైనా ఇప్పటికీ చెవులు సరిగా వినపడడం లేదు. ఆ రోజు జరిగిన పేలుడు తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. ఆ దారుణం వల్ల ఆరోగ్యం దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా అని ఏం చెప్తున్నారు బక్కారెడ్డి గారు. నెక్స్ట్ రహీం, ఈయన గోకుల్ చాట్లో ఉన్న బాధితుడు అనమాట. ఈయన 2007లో జరిగిన గోకుల్ చాట్ బాంబు పేలుడులో గాయపడ్డాను. అప్పట్లో ఎందరో నేతలు హామీలు ఇచ్చారు, ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేశారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో సహాయం అందలేదు. దిల్సుఖ్ నగర్ కేసులో దోషులకు సుప్రీంకోర్టు వెళ్లకముందే వారిని
ఉరి తీయాలని చెప్పి ఆయన అడుగుతున్నారు. ఈయన ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. 18 మంది మరణానికి కారణమైన వారికి ఉరిశిక్ష సరైంది. 2016లోనే ఎన్ఐఏ కోర్టు మరణశిక్ష విధించింది. హైకోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్తో ఇంకా ఆలస్యం అవుతుంది. దోషులు చట్టంలోని వెసులుబాటును వాడుకుంటున్నారు. బాధితుల గోడును మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పట్లో గాయపడ్డ నన్ను హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేయించి ఇంటికి పంపించారు. మళ్ళీ మా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడలేని చెప్తున్నారంట ఆయన. నెక్స్ట్ అదో పీడకల అంటున్నారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ఘటనను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అదో పీడకల నన్ను వెంటాడుతుంది. పేలుడు దాటికి తీవ్రంగా గాయపడ్డా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాకు ఎలాంటి సహాయం చేయలేదు. ఇప్పటి సర్కారు సహాయం కోసం ఎదురు చూస్తున్నా అని దుర్గాప్రసాద్ చెప్తున్నారు. ఇది జరిగి ఇంతకాలమైనా శిక్ష పడటంలో అదే ఆలస్యం, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడంలో కూడా అదే ఆలస్యం. ఇప్పటి వరకు ఈ బాధితులు విన్నాం కదా మనం, వీళ్ళెవ్వరికీ ఎటువంటి న్యాయం జరగలేదంటండి. అటు వాళ్ళకి శిక్ష పడలేదు, ఇటు వీళ్ళకి న్యాయం చేయలేదు. ప్రభుత్వాలు అన్ని మాటలు చెప్పినాయి తప్ప ఈ టైంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఇప్పటికీ వాళ్ళ అవే హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఎటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎటువంటి నష్టపరిహారం కూడా రాలేదు. దీనికి ఇప్పుడు వీళ్ళకి శిక్ష పడిందని సంతోషపడాలా, లేకపోతే వీళ్ళకి ఇంతవరకు న్యాయం జరగలేదని బాధపడాలా? ఇప్పుడు వీళ్ళకి శిక్ష పడింది. ఆ శిక్ష పడిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు, రాష్ట్రపతి క్షమాభిక్షకి వెళ్తారు. ఇదంతా జరిగే ప్రాసెస్. హ్యాపీగా జైల్లో 3 పూట్ల ఆనందం తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు మాత్రం జీవితాలను కోల్పోయి బాధపడుతూ ఉంటారండి. మరి ఏం ప్రభుత్వాలో ఏం వ్యవస్థలో మనవి.